విజువల్ ఫీస్ట్గా కనబడుతోంది. అనిల్ రావుపుడి, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, బోయపాటి శ్రీనివాస్, కిరణ్ అబ్బవరం, తర్వాత రాజేష్, బలగ మూవీ డైరెక్టర్ వేణు, అంతా సినీ ప్రముఖులు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, బట్టి అందరూ కూడా వాళ్ళ మాటలు వింటున్నారు. వాళ్ళు చెప్పేటువంటి మాటలు విన్న తర్వాత వారు చాలా క్లియర్గా కొన్ని విషయాలు కూడా చెప్తున్నారు. కానీ అసెంబ్లీలో నిర్ణయం తీసుకున్న విషయం పైన మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలు మాత్రం 100% ఉండవు ఇక అన్నట్టుగా చాలా కరాఖండిగా తేల్చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చాలా గంటాపరంగా చెప్పారు. ఇన్సైడ్ విజువల్స్ చాలా ముచ్చటేస్తోంది, చాలా విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చు. సినీ ప్రముఖులంతా కూడా ఒకే స్క్రీన్ పైన ఈ రకంగా ప్రభుత్వంతో భేటీ కావడం చాలా ఆసక్తి రేపుతోంది. నాగార్జున సన్మానం చేసేటువంటి విజువల్స్ చూస్తుంటే డెఫినెట్గా పలు వివాదాలకి పలు విషయాలకి ఫుల్ స్టాప్ అన్నట్టు అయిపోయింది. విక్టరీ వెంకటేష్ కూడా రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తున్నారు. పక్కనే దిల్ రాజు ఉన్నారు, డీజీపీ జితేంద్ర కూడా కనబడుతున్నారు మనకు విజువల్స్లో. సో ఇక్కడ చూడండి, నాగార్జున సన్మానం చేశారు. నాగార్జున సన్మానం చేసిన విజువల్స్ మరోసారి మీకు చూపిస్తున్నా. ఎందుకు పదే పదే ఇది చూపించాల్సి వస్తుందంటే ఇన్కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ప్రభుత్వంలోని ఒక మంత్రి నాగార్జున కుటుంబం పైన కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ప్రభుత్వం పైన చాలా సీరియస్గా నాగార్జునట్టుగానే చాలా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి, చాలా వార్తలు తెర మీదకి వచ్చాయి. కానీ ఈ నేపథ్యంలో నాగార్జున హాజరు కావడం, రేవంత్ రెడ్డితో ఆయన కరాచలనం చేయడం, ఆ రేవంత్ రెడ్డి కూడా ఆప్యాయంగా ఆయనతో మాట్లాడడం, షాల్వా కప్పడం అన్ని కూడా చాలా ఆసక్తి రేపుతోంది. ఒక రకంగా విజువల్ ఫీస్ట్ అని చెప్పొచ్చింది. నాగార్జున సన్మానం చేయడం పైన ప్రభుత్వంకి నాగార్జునకు మధ్యనటువంటి ఆ విభేదాలు ఇంతటితో కొంత కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందా, ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా అనేది మాత్రం ఒక చర్చ సాగుతోంది. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి నాగార్జున ప్రభుత్వం పైన చాలా ఆగ్రహంతో ఉన్నారు. ఇన్కన్వెన్షన్ కూల్చివేత పైన కూడా వెంటనే ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక పోస్ట్ చేసి అటు హైకోర్టుకు వెళ్ళి స్టేటస్ కో తీసుకొచ్చుకున్నారు. సో వెంటనే ఆ స్టేటస్ కో వచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే కూల్చివేత పూర్తయిపోయింది కాబట్టి సో ఇన్కన్వెన్షన్ కూల్చివేత నుంచి మొదలైంది నాగార్జున వర్సెస్ ప్రభుత్వంగా. ఆ తర్వాత కొండా సురేఖ వ్యాఖ్యలతో మరింతగా అగ్గికి వాయువు తోడనట్టుగా మరింతగా కూడా ఒక ఆగ్రహం మరింతగా పెరిగే విధంగా ఆయనకు జరిగిన సిచ్యువేషన్ కనబడింది. సో ముందుగా రేవంత్ రెడ్డికి షాల్వా కప్పి సన్మానం చేశారు. ఆయన తర్వాత బట్టి విక్రమార్కకి నమస్కరించారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కూడా ఆయన నమస్కారం చేశారు. తర్వాత అక్కడ నుంచి విక్టరీ వెంకటేష్ కూడా చేశారు. పక్కన బాక్స్ కనబడుతోంది. మురళీమోహన్ కూడా ఆ భేటీలో పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కూడా సన్మానం చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాం మనం. చాలా విజువల్ ఫీస్ట్ ఇది. దిల్ రాజు నేతృత్వంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇటీవల కాలంలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా సినీ ప్రముఖుల్ని మొత్తాన్ని తీసుకువెళ్ళి సుమారుగా 50 మందికి పైగా అందరినీ తీసుకెళ్ళి అక్కడ ఆయన భేటీకి హాజరవ్వడం చూస్తున్నాం మనం. చాలా ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది ఈ భేటీ అనేది. ఈ భేటీకి సంబంధించి కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. సురేష్ బాబు మాట్లాడిన విషయాలు చూస్తుంటే చెన్నారెడ్డి, అక్కినేని నాగేశ్వరరావు కృషి వల్ల ఈరోజు సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్ నిలదొక్కగలిగింది. చెన్నై నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ మారడానికి గల కారణం కాంగ్రెస్ పార్టీ సహకారంతోనే ఇక్కడికి మారింది. డెఫినెట్గా మీ భరోసా మాకు ఉండాలి, మీరు సపోర్ట్ నాకు చేయాలంటూ కూడా సురేష్ బాబు అడిగినట్టు తెలుస్తోంది. సురేష్ బాబు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు మురళీమోహన్ కూడా ఎలక్షన్ రిజల్ట్ లాంటిదే సినిమా రిలీజ్ అంటే కూడా. సో ఈ నేపథ్యంలో మీ సహకారం భరోసా తప్పనిసరిగా ఉండాల్సింది. అయితే ప్రతిపక్షాలు అయితే ఈ భేటీకి సంబంధించి అనేక రకాలుగా కొన్ని విమర్శలు చేస్తున్నాయి. కావాలనే పంతం నెగ్గించుకుంటున్నారు, తనని సినీ పరిశ్రమ పట్టించుకోవడం లేని చెప్పి కావాలనే దొరికిన వారికి దొరికినట్టుగా ఈ రకంగా ఇబ్బందులు గురి చేస్తూ పోతున్న నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీని ఇరికాట్లు పెట్టడంతో సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా ఒకసారిగా రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఇదంతా కూడా రేవంత్ రెడ్డి ఆడుతున్న గేమ్ అంటూ ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అయితే కేవలం పుష్ప 2 తొక్కిసలాటకు సంబంధించి ఘటన పదే పదే మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఇతర విషయాల గురించి మాట్లాడలేదు? ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, బీజేపీలను కూడా మండిపడుతున్నాయి. వాంకిడి ఘటనలో గిరిజన బాలిక శైలజ మృతి పైన, ఆ తర్వాత తాండూర్ ఫుడ్ పాయిజన్ ఘటన పైన, మంతన్లో మరొక ఫుడ్ పాయిజన్ సంబంధించి ఘటన పైన, పలు ఘటనల పైన ఎందుకు మాట్లాడేటువంటి ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకుంటే మాట్లాడలేదు, రైతు ఆత్మహత్యల గురించి మాట్లాడడం లేదు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల గురించి మాట్లాడడం లేదు, చాలామంది మరణించినా మాట్లాడడం లేదు. ఇవన్నీ పక్కన పెట్టేసి కావాలని అనవసరమైన రాద్ధాంతానికి తెరలేపి అటెన్షన్ డ్రాగ్ చేసే డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనబడుతోంది. మా ప్రతినిధులు సచిన్, రవిచంద్ర, మధులు కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి సిద్ధంగా ఉన్నారు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందించడానికి. ఒకసారి వాళ్ళ దగ్గర వెళ్ళే ప్రయత్నం చేస్తా. ఎటువంటి చర్చ కొనసాగుతోంది? సినీ ప్రముఖులంతా కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయి పరిచయం చేసుకుంటూ వారికి రేవంత్ రెడ్డికి సన్మానం చేస్తున్నారు. అయితే మొదట్లోనే ముఖ్యమంత్రి అయిన తర్వాత బేసిక్ ఎటువంటి పరిస్థితి మనం చూస్తుంటాం. గతంలో కూడా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా సంఘటన జరిగినా, లేదంటే బర్త్డే వేడుకలు ఉన్నా, ఇంకేదైనా ఫంక్షన్స్ లాంటి జరిగినా కూడా తరచుగా సినిమా ఇండస్ట్రీ పెద్దలు వచ్చి సీఎంని కానీ ముఖ్యంగా కేటీఆర్ని భేటీ అయ్యి
వారంతా సన్మానం చేసేవారు, కలిసి వెళ్ళేవారు, కొన్ని విషయాలపై చర్చ జరిగేది. కానీ ఇప్పుడు ఏడాది తర్వాత నాగార్జున విక్టరీ వెంకటేష్ ఆయనకి సన్మానం చేశారు. ఏడాది తర్వాత నిన్నే సీఎం అయ్యారా, ఈ రోజే కలుస్తారన్నట్టుగా వారు అక్కడ కొంత సిచ్యువేషన్ కనబడుతోంది, ఆ చర్చ కొనసాగుతోంది. సో ఈ రోజు ఈ సన్మాన కార్యక్రమాలపైన, ఈ పరిచయ కార్యక్రమాలపైన ఎటువంటి చర్చ కొనసాగుతోంది? మధు, అప్డేట్స్ ఏంటి? రైట్, ఈ సన్మాన కార్యక్రమాలపైన డెఫినెట్గా ప్రతిపక్షాలు వాళ్ళు డెఫినెట్గా ప్రతిపక్షాలు అంటే విమర్శలకే చేస్తూ ఉంటాయి. విమర్శించే అవకాశం మళ్ళీ కనబడుతోంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ మొత్తం కూడా రేవంత్ రెడ్డితో భేటీ అవ్వడం పైన అనేక రకాల విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ సమస్య లేనట్టుగా, కేవలం సినిమా నేపథ్య సమస్య అయినట్టుగా కావాలని రాద్ధాంతం చేస్తూ కుట్ర చేసి సినిమా ఇండస్ట్రీని ఈ రకంగా భయభ్రాంతులకు గురి చేసి ఏకదాటి తీసుకొచ్చి ఒక ఆధిపత్యం చలాయిస్తున్నారంటూ, పంతం నెగ్గించుకున్నారంటూ కూడా విమర్శలు ఎదురవుతున్న పరిస్థితి కనబడుతోంది. ఎస్, ఒకసారి మధు దగ్గర వెళ్తాం. మధు, ఈ సన్మాన కార్యక్రమాలు, ఈ పరిచయ కార్యక్రమాలు చూస్తుంటే ప్రతిపక్షాల రియాక్షన్ ఏంటి? రైట్, మరి వినిపిస్తోందా ఈ విజువల్స్ పైన, ఈ సన్మాన కార్యక్రమాల పైన రియాక్షన్స్ ఏంటి ప్రతిపక్షాలవి? ఎగ్జాక్ట్లీ, ఇంకా ఎవరు రెస్పాండ్ కాలేదు ప్రతిపక్షాలు. భేటీ ముగిసిన తర్వాత మేబీ ప్రతిపక్షాలు రెస్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కానీ అంతకంటే ముందు మాత్రం కాంగ్రెసే కావాలని కక్షపూరితంగా అల్లు అర్జున్ అరెస్ట్ చేసిందనేటువంటి వెర్షన్ వినిపించాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారనేటువంటి వెర్షన్ గతంలో వినిపించారు. మనం చూసాం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ, తర్వాత అటు బీజేపీ సంబంధించినటువంటి నాయకులు కానీ బండి సంజయ్, కిషన్ రెడ్డి, తర్వాత లక్ష్మణ్, డికే అరుణ, వీళ్ళంతా వాళ్ళ వెర్షన్ వినిపించే ప్రయత్నం చేశారు. కానీ ప్రస్తుతం ఈ రోజు సంబంధించినటువంటి అంశం ఇంకా భేటీ కొనసాగుతుంది. కొద్దిసేపట్లోనే భేటీ ముగిసిపోయిన తర్వాత బయటకు వచ్చే అవకాశం ఉంది. మనం చూసాం చాలా సంవత్సరాల తర్వాత దాదాపు సినీ ఇండస్ట్రీతో ఇలాంటి భేటీ జరిగినటువంటి ఇన్సిడెంట్ కనిపిస్తూ ఉంది తెలంగాణలో కాంగ్రెస్ భేటీ ఇది. నిన్న మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ తో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా తెలంగాణ సినీ ఇండస్ట్రీ పైన వ్యవహరిస్తుంది అనేటువంటి చర్చ ఉంది. కాబట్టి దానికి పులి స్టాప్ దానికే ముఖ్యమంత్రి ఈరోజు సినీ ప్రముఖులతో భేటీ నిర్వహిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. కాబట్టి అసలు ఎక్కడికి వెళ్తా ఉంది, లోపల ఏం చర్చ జరిగింది, వాళ్ళు సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి ముందు ఏ అంశాలను ప్రస్తావనకు పెట్టారు,